ప్రియులారా, ఈ ఆమోసు గ్రంథములో 6వ అధ్యాయం మొదటి వచనాన్ని మాత్రమే మనం ఆలోచన చేద్దాం. నేను చదువుతాను. సియోనులో నిర్విచారముగా నున్న వారికి శ్రమ, షోమ్రోను పర్వతముల మీద నిశ్చింతగా నివసించు వారికి శ్రమ, ఇజ్రాయేలు వారికి విచారణకర్తలై జనములలో ముఖ్య జనమునకు పెద్దలైన వారికి శ్రమ అన్నాడు. ప్రియులారా, మనము ఈ భాగాన్ని చదువుతూ ఉండగా దేవుడు ఆనాడు ఈ ఇశ్రాయేలు ప్రజలకు ఆయన ఇస్తున్నటువంటి వర్తమానం ఏమిటి, లేదా మన వర్తమానం యొక్క సారాంశం, మన వర్తమానం యొక్క అంశం ఏమిటంటే, ఇశ్రాయేలీయులారా, మీరు సుఖాసక్తిని విడవండి, లేదా మీరు నిర్విచారమును విడవండి కదా. వారు ఆ దినాల్లో వారు ఎలా ఉన్నారు? దేవుని ప్రజలు, వారు దేవుడు వారితో మాట్లాడుతూ ఉండగా వారు ఏం చేస్తున్నారు? మనము ఉపోద్ఘాతంగా అసలు ఈ గ్రంథము యొక్క విషయాలను మనం ఆలోచన చేద్దాం. ఈ ప్రవచనము ఎవరి కొరకు ప్రవచించబడినది అంటే, రాజ్యము 2 భాగాలుగా విభజించబడిన తరువాత ఉత్తర రాజ్యమని ఏమన్నాం మనం? 10 గోత్రాల వారిని ఇజ్రాయేలు రాజ్యం అన్నాం. దక్షిణ రాజ్యమని ఏమన్నాం? యూదా రాజ్యము అన్నాం. సో ఈ ఆమోసు ఇతడు ఉత్తర రాజ్యం, ఇజ్రాయేలు రాజ్యమునకు ఆయన ప్రవచించినటువంటి ప్రవచనాలుగా ఈ భాగములో మనం చూడగలం. ఆనాడు ఈ ఆమోసు దేవుని ప్రజలు వారు నిర్విచారముగా ఉన్నారు. అసలు ఏ రాజులు పరిపాలించే కాలం అది? మొదటి అధ్యాయం మొదటి వచనానికి రండి. మొదటి అధ్యాయం మొదటి వచనం. యూదా రాజైన ఉజ్జియా దినములలో ఇశ్రాయేలు రాజగు యెహోయాజు కుమారుడైన యెరోబాము దినములలోనూ భూకంపము కలుగుటకు 2 సంవత్సరముల ముందు ఇశ్రాయేలీయులను గూర్చి తెకోవాలో పశువుల కాపరులలో ఆమోసునకు కనబడిన దర్శన వివరములు. ఈ గ్రంథాన్ని మీరు చదవండి. చిన్న గ్రంథం. ఈ చిన్న ప్రవక్తల గ్రంథాలు ఒకసారి కూర్చొని చదివేయచ్చు. 9 అధ్యాయాలే కానీ అన్నీ చిన్న చిన్న వచనాలు ఉన్నటువంటి అధ్యాయాలు. వారు ఇశ్రాయేలు ప్రజలకు ఆయన దర్శన రీతిగా దేవుడిచ్చినటువంటి ప్రవచనాలు. ఈ ఆమోసు ఇతడు ప్రవచించిన కాలం యూదా ప్రాంతాన్ని ఉజ్జియా రాజు పరిపాలిస్తున్నాడు. ఎలా ఉన్నది ఉజ్జియా పరిపాలన? సుఖముగా. ప్రజలు ఆ ఉజ్జియా తోటలు నాటించాడు, చెరువులు తవ్వించాడు, ఈ ఉజ్జియా పంటలు పండించాడు, ఈ ఉజ్జియా ఆయుధములను సమకూర్చాడు, రాజ్యమును భద్రపరిచాడు, ప్రజలు సుఖంగా ఉన్నారు. అలాగే ఇశ్రాయేలీయులకు కూడా రాజు ఎవరంటే యెరోబాము. ఈయన 2వ యెరోబాము అంటారు. మొదటి యెరోబాము రెహబాము కాలం అది. ఈయన 2వ యెరోబాము. ఈయన కూడా తన ప్రజలను చాలా చక్కగా పరిపాలించిన రాజు. అంటే యుద్ధములు లేవు, ఈ రాజ్యం మీదకి ఎవరూ దండెత్తి రావడం లేదు, ప్రజలు ఎటు చూచినా భద్రత కలిగి ఉన్నారు కదా. ఎక్కడ చూచినా వారు వ్యాపార వృద్ధిని చేసుకున్నారు, ధనాన్ని వృద్ధి చేసుకున్నారు, వారు సంతోషంగా సుఖముతో వారు ఉన్నారు. అయితే మంచిదే, సంతోషంగా ఉండడం మంచిదే, సుఖంగా ఉండడం మంచిదే, యుద్ధములు లేకుండా ఉండడం మంచిదే. కానీ ఇంత సుఖంగా ఉంటే ఎవరిని మర్చిపోయారు తెలుసా? దేవుణ్ణి మర్చిపోయారు. అది సుఖము ఎక్కువైనప్పుడు దేవుణ్ణి మర్చిపోతాం. ఇది అందరి విషయంలో సహజం. ఆనాడు ఇశ్రాయేలీయులు కాదు, ఈనాడు సేవకులైనా పెద్దలైనా బాగా మనం పేదవారంగా ఉన్నామనుకోండి, అప్పుడు రోజు ప్రార్థించేవాళ్ళం, ప్రభువా 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 అని. అన్నీ సుఖంగా ఉన్నాయనుకోండి, దేవుణ్ణి ప్రార్థించలేం. అప్పుడు దేవుడు ఈ ఆమోసు ప్రవక్తను వారి మధ్యకు పంపి, ఇశ్రాయేలీయులారా, ఇంకా చెప్పాలంటే ఈయన యూదా ప్రాంతానికి చెందినవాడు ఆమోసు, తెకోవా అనే. ఈయన ఇక్కడి నుండి అక్కడికి వెళ్ళాడు. అసలు ముందే 2గా విడిపోయారు కదా. అసలు వీళ్ళంటే వాళ్ళకు పడదు, వాళ్ళంటే వీళ్ళకు పడదు. ఇజ్రాయేలు రాజ్యానికి ఉత్తర రాజ్యం, ఈ దక్షిణ రాజ్యానికి యూదా రాజ్యానికి. ఈ యూదా రాజ్యములో నుండి వెళ్ళి ఇశ్రాయేలు రాజ్యములో ప్రవచిస్తున్నటువంటి ప్రవక్త ఈ ఆమోసు. ఈ ఆమోసు ఎవరంటే
పశువుల కాపరి. చూడండి 7వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదువుకుందాం. అందుకు ఆమోసు అమజ్యాతో ఇట్లనెను, నేను ప్రవక్తనైనను కాను, ప్రవక్త యొక్క శిష్యుడనైనను కాను, కానీ పశువుల కాపరినై మేడి పండ్లు ఏరుకొను వాడను. నేను నా మందను నేను కాచుకొనుచుండగా యెహోవా నన్ను పిలిచి. అది ఆయన పశువుల కాపరి కదా. విషయం ఏంటంటే ఇప్పుడు ఇట్లా అనుకుందాం, బాగా ఫేమస్ బోధకుడు ఆదోనికి వచ్చాడనుకోండి, గ్రౌండు నిండిపోతుంది. అసలు ఊరు పేరు తెలియని అనామకుడు, చదువు లేని వ్యక్తి నేను వాక్యం చెబుతానని వస్తే నువ్వేం చెప్తావు, మాకు తెలిసిందేలే అంటామా? అంతే. ఆనాడు కూడా ఈ పశువుల కాపరి ఇశ్రాయేలీయుల మధ్యకు వెళ్ళి ప్రకటిస్తూ ఉండగా నవ్వారు ఆయన్ని. నీవేంది చెప్పేది మాకు, మేము సుఖంగా ఉన్నాము, మా మీదికి రాదు, మా మీదికి శ్రమలు రావు అన్నట్లుగా ఆ ప్రజలు ప్రవర్తించారు. అసలు ఆమోసు అనే మాటకు అర్థం ఏంటంటే భారము భరించుట లేదా భరించువాడు అని అర్థం. అంటే దేవుని వర్తమానము యొక్క భారమును అతడు భరించినవాడు. ఈ అధ్యాయములో ఇశ్రాయేలీయులు పాపభారమును భరిస్తున్నవారు, దేవుడు హృదయ భారమును భరిస్తున్నవాడు, ప్రవక్త వర్తమాన భారమును భరిస్తున్నవాడు. భారము భరించుట. సరే, ఈ ఆమోసు ప్రవచించిన కాలం మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ఉజ్జియా కాలం అది, 2వ యెరోబాము కాలం అది. క్రీస్తు పూర్వం 792 నుండి 749 వరకు అతడు ప్రవచించినటువంటి ప్రవచనాలు ఇవి. ఇంకా చెప్పాలంటే ఈయన ఎవరికి సమకాలికుడు అంటే ఓబద్య, యోవేలు, యోనా వీరికి సమకాలికుడు ఆయన. ఇంకా చెప్పాలంటే హోషేయ, మీకా, యెషయా కంటే ముందుగా ప్రవచించినటువంటి ప్రవక్త ఈ ఆమోసు. ఏమని ప్రవచించాడు? ఆయన ప్రవచనం యొక్క సారాంశం ఏంటంటే ఇశ్రాయేలీయులు లోక ఆశలతో నిండిపోయారు, లోక ఆకర్షణలతో నిండిపోయారు, భక్తిహీనత ప్రబలిపోయింది, అవినీతి ప్రబలిపోయింది. అప్పుడు దేవుడు తీర్పు పంపబోతున్నాడు అని చెప్పాడు. ఆమోసు వచ్చి ఇశ్రాయేలీయులారా, మీ మీదికి దేవుడు తీర్పు పంపబోతున్నాడు అంటే నవ్వుకున్నారు. ఖచ్చితంగా ఈయన ప్రవచించిన 30 ఏండ్లకు, చరిత్రలో జరిగింది, ఇది కథ కాదు, ఖచ్చితంగా ఈయన ప్రవచించిన 30 సంవత్సరాల తరువాత అష్షూరు సైన్యం, సెన్హెరేబు అనేటువంటి చక్రవర్తి ఇశ్రాయేలు దేశం మీదికి వచ్చి వారిని చెరగొనిపోయెను. చరిత్రలో ఉన్నది, బైబిల్లో ఉన్నది. అసలు బైబిలే చరిత్ర గ్రంథం, చరిత్రకు ఆధారమైన గ్రంథం. ఇందులో ఉన్నవి చరిత్రతో సరిగా నడిచేవి. అంటే యెరూషలేము ఉందా? ఉంది. ఆనాడు ఆమోసు ప్రవచించిన ప్రవక్త ఉన్న తెకోవా ఉందా? ఉంది. ఆ పట్టణము ఉంది ఇప్పటికీ. ఆ అష్షూరీయులు వారిని చెరగొనిపోయినట్లుగా ఇశ్రాయేలీయుల హిస్టరీలో వ్రాయబడి ఉన్నదా? ఎస్, వ్రాయబడి ఉన్నది. ప్రపంచ చరిత్ర బైబిల్. ఈ రెండు పట్టాల వంటివి. మరొక భక్తుడు అన్నాడు, బైబిల్ నేటి వార్తాపత్రికలు 2 కలిపి మనం చదవాలి. ఈనాడు లోకములో ఏమి జరుగుతున్నదో ఆ విషయాలే దైవ గ్రంథములో దేవుడు రాయించాడు. ప్రియులారా, సరే, ఈ ఆమోసు గ్రంథం 9 అధ్యాయాల గ్రంథం. దీన్ని మనం విభజన చేస్తే 3 భాగాలుగా విభజన చేయవచ్చు. 1-2 అధ్యాయాలు 1-2 అధ్యాయాలు 8 తీర్పులు. 8 తీర్పులు అంటే 8 తీర్పులు అంటే ఆయన ఒక్కొక్క దేశము మీద తీర్పును ప్రకటించాడు. ఒక్కొక్క దేశం మీద. చూడండి, తాజాగా జరిగిన ఒక సంఘటన, ఇంతవరకు చరిత్రలో లేదా మన కాలంలో జరిగిన ఒక సంఘటన మనం చదువుకుందాం. 1వ అధ్యాయానికి రండి. ఆమోసు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. యెహోవా సెలవిచ్చున్నదేమనగా, ఏది? గాజా పేరు విన్నారా? ఈ దినాల్లో మీరు విన్నారా? బైబిల్లో దేవుడు ఎప్పుడు చెప్పాడు? క్రీస్తు పూర్వము 700 సంవత్సరాలకు ముందు. యేసుప్రభు వచ్చి 2000 సంవత్సరాలు అంటే 2700 సంవత్సరాలకు ముందు దేవుడు చెప్పాడు. అందుకే బైబిల్ సత్యమైన గ్రంథం ఇది. మీరు ఏ గ్రంథంలోనైనా చూడండి, ఇలాంటి ప్రవచనం ఉంటే నేను బైబిల్ను మూసేసి ఆ గ్రంథాన్ని వెంబడిస్తాను. ఎస్,
ఏ గ్రంథములో లేదు కనుకనే గట్టిగా చెప్తున్నాను నేను. చదవండి ఇప్పుడు. యెహోవా సెలవిచ్చున్నదేమనగా, గాజా 3 సార్లు 4 సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షింతును. 7వ వచనం, గాజా యొక్క ప్రాకారము మీద నేను అగ్ని వేసెదను, అది వారి నగరులను దహించివేయును. చూశారా, దేవుడు గాజా మీదికి తీర్పును పంపేదను అన్నాడు. ఇలా 8 దేశాల మీదికి తీర్పులు రాయబడ్డాయి మొదటి 2 అధ్యాయాల్లో. తర్వాత 3 నుండి 6 అధ్యాయాలు, 3 నుండి 6 అధ్యాయాలు, 3 వర్తమానములు. ఎవరికి? ఇశ్రాయేలు ప్రజలకు వ్యతిరేకముగా దేవుడు పంపినటువంటి 3 వర్తమానములు. ఇశ్రాయేలీయులారా అనే మాట, ఇశ్రాయేలీయులారా, వారి పాపమును గూర్చి మీరు ఇలా ఉన్నారు, మీరు నన్ను ప్రేమించడము లేదు అని ఆయన చెప్పాడు. తర్వాత 3వ భాగం 7 నుండి 9 వచనాలు, 5 దర్శనములు, 5 దర్శనములు. ఇంకా మీరు దీన్ని బాగా గుర్తుపెట్టుకోవాలనుకుంటే 8, 3, 5 కదా. 8 తీర్పులు, 3 వర్తమానములు, 5 దర్శనములు. ఇది ఆమోసు గ్రంథము యొక్క క్లుప్త వివరణ. సరే, మనం 6వ వచనం, సియోనులో నిర్విచారముగానున్న వారికి శ్రమ అన్నాడు. మనం 6వ వచనాన్ని అలా ఉంచుకొని ధ్యానం చేద్దాం. అంటే దేవుని ప్రజలు వారు సంతోషంగా ఉండడం దేవునికి ఇష్టము లేదా? దేవుని ప్రజలు వారు విశ్రాంతిగా ఉండడం దేవునికి ఇష్టము లేదా? దేవుని ప్రజలు సుఖముగాను సౌఖ్యముగాను ఉండడము దేవునికి ఇష్టము లేదంటే ఇష్టమే. వాస్తవానికి మనము ప్రయాసలో ఉండకూడదు అనేదే దేవుని ఉద్దేశం, అంతే కదండి. మత్తయి సువార్త 11:28 ఏమనుంది? ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీ భారమును తీసివేస్తాను, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. మరి మనము సుఖముగా ఉండడము దేవునికి ఇష్టము లేదా? ఒకసారి తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, మొదటి పత్రిక 2వ అధ్యాయం, మొదటి వచనము నుండి 2 వచనాలు. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం మనము నెమ్మదిగా సుఖముగా బ్రతకాలి అనేదే దేవుని ఉద్దేశం. అలా బ్రతకాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మనము భారం తొలగించుకోవాలంటే ఏం చేయాలి? దేవుని యొద్దకు రావాలి. కానీ వీరేం చేశారు? సుఖంగా ఉన్నారు, ప్రార్థన చేయడం లేదు. వారు సుఖభోగాలతో వారు జీవిస్తూ ఉన్నారు. వారు దేవుని మందిరమును ప్రేమించడము లేదు, దేవుని ఆరాధనను, దేవుని పనులను వారు నిర్లక్ష్యము చేశారు. ఆత్మ సంబంధులే వీరు, రక్షించబడిన వారే, వీరు దేవుని ప్రజలే. కానీ వీరు దేవుని పని అంటే నిర్లక్ష్యం, దేవునికి సమయం ఇవ్వలేకపోతూ ఉండగా దేవుడు వీరి మీదికి తీర్పును పంపాడు. మీరు ఏ సుఖమైతే కోరుకొని నన్ను విడిచిపెట్టారో ఆ సుఖాన్ని తీసివేస్తానన్నాడు. సుఖాన్ని ప్రేమిస్తే సుఖాన్ని తీసివేస్తాడు, ఆ తర్వాత అంత శ్రమలే. అందుకే ప్రియులారా, సుఖంగా మనం ఉండాలి, ప్రభువును ప్రేమించాలి, ప్రభువును కాంక్షించాలి, ప్రభువును ఆరాధించాలి, ప్రభువును ప్రార్థించాలి, ప్రభువు సేవలో మనం సాగి వెళ్ళాలి. 6వ వచనములో సియోను అన్నాడు. పాత నిబంధనలో సియోను దేవుని ప్రజలు, క్రొత్త నిబంధనలో దేవుని సంఘం, దేవుని ప్రజలు కదా. ఆనాడు సియోను ప్రజలతో దేవుడు మాట్లాడాడు, ఈనాడు సంఘముతో ఆయన దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సరే, ఒక 3 సంగతులను ఆలోచన చేద్దాం. నెంబర్ 1, అదే వచనమే, 6వ అధ్యాయం మొదటి వచనమే, సియోనులో. ఇలా చెప్పుకుందామా? సియోనులో నున్నవారు ఎక్కడున్నారు? వీరు సియోనులో ఉన్నారు. సో నెంబర్ 1, మొదటిది దేవుని పిల్లల గొప్ప భాగ్యం. ఏమిటది? దేవుని సన్నిధిలో వారున్నారు. మనకున్నటువంటి భాగ్యం ఏమిటి? దేవుని సన్నిధి. సియోను, సియోను అంటే దేవుడు ఉన్న స్థలం, యెరూషలేము. వీరు
సియోనులోనే ఉన్నారు కానీ సియోనుకు బయట ఉన్నారు. అంటే మందిరములోనే ఉన్నారు కానీ మందిరానికి బయట ఉన్నారు అంటే అర్థమేమి? ఇక్కడే కూర్చున్నాం, మన ఆలోచనలు బయటికి వెళ్ళిపోయాయి. ఇక్కడే కూర్చున్నాం, మన మనస్సు ప్రపంచమంతా సంచరిస్తూ ఉన్నది. కానీ దేవుని ప్రజలు కూడా వారు ఏమయ్యారంటే సంఘమునకు బయట, అదే ఘోరమైనటువంటి దుస్థితి. దేవుడు వారి మధ్య ఉండగా వారి దృష్టి దేవుని మీద లేదు. వారు దేవునికి బయట వారు ఉన్నారు. దేవునికి బయట మనం ఒకప్పుడు బయట ఉన్నవారమే కదా, దేవుని సన్నిధికి రాదగని వారం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 11 నుండి 13 వచనాలు మనం చదివినప్పుడు, శరీరమును బట్టి మునుపు మీరు అన్యజనులై ఉన్నారు అంటే అర్థమేమి? మీరు బయట ఉన్నవారు, అన్యులు కదా. యూదులు అన్యులను ఎలా చూసేవారు? అన్యులను ఎలా చూసేవారు? అంటరానివారు, అంటరానివారు కదా. బైబిల్ను కొంచెం అంటే పాత నిబంధన బాగా మనం చదివితే భారతదేశంలో కొంతమంది ఒక 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 ఏమంటాము, కులమందామా, ఒక కులం వారు పాటించే ఆచారాలు దాదాపుగా ఎలా ఉంటాయంటే, పాత నిబంధనలో ఇశ్రాయేలీయుల ఆచారాలు, ఇంకా చెప్పాలంటే యాజకుల ఆచారాలు, వీరి ఆచారాలు అలాగే ఉంటాయి. బ్రాహ్మణులు ఆనాడు యూదులు అన్యులను ముట్టేవారు కాదు, భారతదేశంలో ఈ బ్రాహ్మణులు అన్యులను ముట్టేవారు కాదు. ఇంకా చెప్పాలంటే యూదులు అన్యులను ఇలా దాటుకొని వెళ్ళేవారు, వారి దేశములో కూడా అడుగు పెట్టేవారు కారు కదా. మనం ఒకప్పుడు అన్యులం, మనం ఎవరం? అన్యులం, ఇశ్రాయేలీయులతో సహపౌరులము కాదు, మనం పరదేశులం, వాగ్దానములు లేనివారం, నిబంధన లేనివారం, నిరీక్షణ లేనివారం, లోకమందు దేవుడు లేనివారం, మనం యేసుక్రీస్తుకు మనము దూరస్తులుగా ఉన్నవారం. కానీ ప్రభువు మనలను ప్రేమించి తన రక్తము వలన మనల్ని ఏం చేశాడు? ఆయన సమీపస్తులనుగా చేశాడు. ఎఫెసీ పత్రిక 2:13లో, మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులయ్యారు. ప్రియులారా, మనం ఈనాడు సంఘములో చేర్చబడ్డాము. ఇది ఒక గొప్ప ఆధిక్యత మనకు. దేవుని ప్రజలం, మనమెవరం? దేవుని ప్రజలం. మనము దేవుని యొద్దకు వచ్చిన వారం, ఎక్కి వచ్చిన వారం, హృదయములో మార్పు చెందిన వారం. ప్రియులారా, నాడు దేవుని మనస్సు ఎక్కడున్నది? దేవుని కన్నులు దేని మీద ఉన్నాయి? ఆనాడు పాత నిబంధన కాలములో, నా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు సియోను మీద ఉన్నాయి. ఆయన దేవుని ప్రజల మీద, సియోన్ అంటే కొండను చూసేవాడు కదా ఆయన. సియోన్ అంటే మీరు సియోను కొండ అనుకునేరు కాదు, ప్రజల మీద ఆయన కన్నులు ఉన్నాయి. మరి నేడు దేవుని మనస్సు ఎవరి మీద ఉన్నది? దేవుని సంఘం అంటే మన మీద ఆయన దృష్టి ఉన్నది. కారణం ఏంటంటే ఆయన సంపాదించిన మనం. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం వచనం 28, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము, మన సంఘము మనం ఎవరము? ఆయన వారం. మనలను యేసు ప్రభువారు ఆయన కొన్నాడు, మనం ఆయనకు చెందిన వారముగా ఉన్నవారము. ప్రియులారా, సంఘము, దేవుని సంఘమును మనము నిర్లక్ష్యము చేయకూడదు. అది ఇక్కడ మన పాఠం. ఆనాడు వారు దేవుని మందిరమును వారు నిర్లక్ష్యపరిచారు. దేవుని మందిరమును వారు నిర్లక్ష్యపరిచారు. చూడండి, యెషయా గ్రంథం 32వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 32వ అధ్యాయం 11వ వచనం. సుఖాసక్తి గల కన్యలారా, వనకుడి, నిర్విచారిణిలారా, తొందరపడుడి, మీ బట్టలు తీసివేసి దిగంబరులై మీ నడుమున గోనెపట్ట కట్టుకొనుడి. అంటే వారు ఏం చేశారు? నిర్లక్ష్యపరిచారు. దేవుని పనిని, సంఘమును వారు నిర్లక్ష్యపరిచారు కదా. ఫిలిప్పీ పత్రికలో పౌలు అన్నాడు కదా, ప్రతివాడు తన సొంత కార్యములు మాత్రమే చూసుకొనుచున్నాడు, దేవుని కార్యములను విచారించరు కదా. దేవుని కార్యములు, మనము
సరే, మన ఇంటిని గురించి ఆలోచన చేయాలి, మన పిల్లలు, మన కుటుంబం ఆలోచన చేయాలి. అదే సమయంలో దేవుడు, దేవుని పని, దేవుని సంఘం, దేవుని ప్రజలు, వారి కొరకై ప్రార్థన చేద్దాం, వారి కొరకై మనం ఏదైనా ఆలోచన చేద్దాం. సంఘమును నిర్లక్ష్యం చేయకూడదు ప్రియులారా. సంఘమును నిర్లక్ష్యం చేయండి, దేవునిని నిర్లక్ష్యం, ఆరాధన నిర్లక్ష్యం, దేవుని కార్యాల్లో నిర్లక్ష్యం కదా. ఇక్కడ సుఖాసక్తులారా, వాస్తవానికి మనకొక గొప్ప ధన్యత ఇది, కానీ వారు ఏం చేశారంటే నిర్లక్ష్యపరిచారు. అది ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి, అందరూ తమ సొంత కార్యములని చూసుకొనుచున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. పిల్లలు ఆలోచన చేద్దాం. దేవుని కొరకు మనం జీవించేది కొద్ది కాలమే. ఈ కొద్ది కాలం దేవుని పని విషయమై మనం ఆలోచన కలిగి ఉందాం. సో మొదటిది దేవుని పిల్లల ఆధిక్యత, లేదా దేవుని పిల్లల గొప్ప సౌభాగ్యం, సన్నిధి, దేవుని సన్నిధి సియోను. రెండవది, అదే 6వ వచనమే, సియోనులో నిర్విచారముగానున్న వారికి శ్రమ. దేవుని పిల్లల సమస్య. రెండవది దేవుని పిల్లల సమస్య. వాస్తవానికి ఇది దేవుని సమస్య, ఇది దేవుని సమస్య, దేవునికి సమస్య. ఎవరి ద్వారా సమస్య కలిగింది? లోకము ద్వారా కలగలేదు, లేదా అన్యుల ద్వారా కలగలేదు. చుట్టూ ఉన్న ప్రజలున్నారే, గాజా వారు ఉన్నారు, సీదోను వారు ఉన్నారు, ఫిలిస్తీయులు ఉన్నారు, మోయాబీయులు ఉన్నారు, ఐగుప్తీయులు ఉన్నారు, పైన సిరియా వారు ఉన్నారు. వారి ద్వారా సమస్య కలగలేదు. ఎవరి ద్వారా అంటే తన ప్రజలైన ఇశ్రాయేలీయుల ద్వారానే దేవునికి సమస్య కలిగింది. ఈనాడు కూడా దేవుని సమస్య అంతా ఏంటంటే నమ్మిన వారి ద్వారాని. మనము కూడా 2 మార్గాల మధ్య ఉంటామండి. అంటే మనం ఇలా చూసినప్పుడు కొందరేమో విశాలమైన మార్గములో పరిగెత్తుతూ ఉంటారు, విశాలమైన మార్గములో పరిగెత్తుతుంటారు. మనమేమో ఇరుకు మార్గములో పరిగెత్తుతుంటాము. మన చూపంతా ఎక్కడుంటుంది? విశాల మార్గం మీద ఉంటుంది. అరే చూడు, వాళ్ళు చూడు, అది చూడు, ఆ ఇల్లు చూడు, వాహనం చూడు, డబ్బు చూడు, వాళ్ళ లగ్జరీ చూడు. అంటే మనం పరిగెత్తేది ఇరుకు మార్గములో, మన దృష్టి అంతా, మన మనసంతా విశాల మార్గములో కదా. ఉంటే ఇటైనా ఉండాలి, ఉంటే అటైనా ఉండాలి. మనం ఇరుకు మార్గము అంటే మనకు అవి ఉండవు, వారికి ఉన్నటువంటి సుఖభోగాలు ఉండవు, వారికి ఉన్నటువంటి ధన సంపన్నత ఉండదు. కానీ ఈ విశాల మార్గము, అదే ప్రభు అన్నాడు కదా మత్తయి సువార్త 7వ అధ్యాయం 13, 14 వచనాలలో ఏమన్నాడు ఆయన? ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు, జీవమునకు పోవు మార్గము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొనువారు కొందరే. పిల్లరా, మనం ఎన్నుకున్న మార్గములో శ్రమలున్నాయి, నిందలున్నాయి, అవమానాలున్నాయి, ఇరుకు కదా. ఇరుకు మార్గములోనే వెళ్ళాలి. అది జీవమునకు పోవు మార్గము, విశాలమైన ద్వారము, అది మరణమునకు పోవు ద్వారము. మరి ఏం కోరుకుందాం? దేవుని ప్రజలు ఆనాడు వారు ఎలా ఉన్నారు అంటే, వారు నిద్రిస్తూ ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు. నిద్ర అంటే నిద్రాసక్తి కలిగిన వారు, నిద్రాసక్తి, నిశ్చింతగా 6వ అధ్యాయంలో షోమ్రోను పర్వతముల మీద నిశ్చింతగా నివసించు వారికి శ్రమ అన్నాడు. అసలు పరమగీతముల్లో సూలమ్మితి ఒక మాట ఇలా ఉంటుందండి. పరమగీతం 5వ అధ్యాయం, పరమగీతం 5వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదువుకుందాం. నా సకులారా, పరమగీతం 5వ అధ్యాయం 2, నా సకులారా, తీశారా? దొరకలేదా పరమగీతం? భుజించుడి, లెస్సగా పానము చేయుడి, స్నేహితులారా పానము చేయుడి, నేను నిద్రించితేనే గాని నా మనస్సు మేలుకొని ఉన్నది కదా. ఇక్కడ మనం గమనిస్తుండగా వారు ఎలా ఉన్నారట?
నిద్రించుచూ ఉన్నారు. అసలు 4వ వచనం 5వ అధ్యాయం, తలుపు సందులో నా ప్రియుడు చేయి ఉంచగా నా అంతరంగము అతని ఎడల జాలిగొనెను. 3వ వచనం, నేను వస్త్రము తీసి తిని మరలా నేను దానిని ధరింపనేల. ఇక్కడ విషయం ఏంటంటే ప్రభువు బయట ఉన్నాడు, సంఘము లోపల తలుపులు వేసుకొని భుజిస్తూ ఉన్నది, లెస్సగా పానము చేస్తూ ఉన్నది, నిద్రిస్తూ ఉన్నది. నేను మళ్ళా మేలుకోవాలి. ఎందుకు మేలుకోవాలి? నా 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 ప్రభు నా ప్రియుని కొరకు తలుపెందుకు తీయాలి కదా. చాలాసార్లు ఈ నిద్రిస్తున్నటువంటి దేవుని సంఘము, నిద్రిస్తున్నటువంటి దేవుని సంఘము కదా. ఈరోజు లేదా ఈ దినాల్లో జస్ట్ మళ్ళా మణిపూర్లో మళ్ళా చర్చెస్ను తగలబెడుతున్నారని వార్త. 300 చర్చెస్ ఇప్పటికీ తగలబెట్టారు. అది విన్నప్పుడు చూస్తాము, అయ్యో అని అంటాము, పక్కన పెడతాం, అంతే కదా. అదే మన ఇల్లు తగలబెట్టారనుకోండి, ఏడుస్తారా? రొమ్ము కొట్టుకుంటారా? అంటే అలాంటి వేదన మనకుండాలి అంటున్నాడు. అంటే నిద్రిస్తున్న సంఘము అంటే మన వరకు రాలేదులే అని చాలాసార్లు మనం ఎలా ఉన్నాము? పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు అన్నాడు కదా. నిద్రిస్తున్నటువంటి సియోను ప్రజలు. ఇంకా వారు ఎలాంటి వారుగా ఉన్నారు? 6వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఆమోసు గ్రంథం 6వ అధ్యాయం అలా పెట్టుకుని ఉన్నారా? 6వ అధ్యాయం 4వ వచనం. చెక్క మంచం కాదా? టేకు మంచం కాదా? సింధూర మంచం కూడా కాదా? ఏనుగు దంతముతో చేయబడిన మంచం అట. ఇంకా మీరు ఆలోచన చేయండి, ఎంత ధనవంతులు వీరు. దంతపు మంచము మీద పరుండి పానుపు మీద తమ్మును చాచుకొనుచు మందలో శ్రేష్టమైన గొర్రెలను సాలలో క్రొవ్విన దూడలను వధించి, ఇది వాళ్ళ పరిస్థితి. అంటే వాళ్ళు సుఖాసక్తిగా ఉన్నారు, సుఖాన్ని ప్రేమిస్తూ ఉన్నారు. అంటే వారు సుఖభోగములు, అంటే సుఖంగా ఉండడము మనకు అవసరమే. కానీ ఇక్కడ విషయం ఏంటంటే దేవుని కంటికి మీరు ఎన్నైనా పెట్టుకోండి. దేవుని కంటే సుఖమును ప్రేమిస్తున్నారు, దేవుని కంటే ధనమును ప్రేమిస్తున్నారు, దేవుని కంటే లోకమును ప్రేమిస్తున్నారు, దేవుని కంటే ఈ లోకములో ఉన్న వాటిని ప్రేమిస్తున్నారు. ఏముందండి లోకములో? ఈ లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఇవి మనలను పతనములోనికి తీసుకుని వెళ్ళేవి, మనలను పాడు చేసేవి, మన ఆత్మీయ జీవితాన్ని అవి నాశనము చేసేవి, మనకు దుఃఖాన్ని కలిగించేవి కదా. సంఘము నిద్రావస్థలో, సుఖాసక్తిలో ఉన్నది కదా. నేడు అంటే ఈ అంత్య దినాలలో సంఘం ఎలా ఉందట? ఒక్కసారి తిమోతికి రాసిన 2వ పత్రికకు రండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో పౌలు తిమోతికి ఇలా చెప్పాడు, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము కదా. ఇది ఆ ఆరంభ దినాల్లో రాసిన పత్రిక, సంఘ ఆరంభం. పౌలు ఏమన్నాడు? ఇవే అంత్య దినములు. ఏలైనగా మనుష్యులు స్వార్థప్రియులు. మేం బాగుంటే చాలు. స్వార్థం ఏంటి? పక్కనోడు ఏమైనా అయిపోని అంటే తమ్మును మాత్రమే ప్రేమించుకుని వారని అర్థం. ఇది స్వార్థం. పింకములాడు వారు, ధనాపేక్షులు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జనద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు. అది చాలా చెప్పాడు కంటెంట్. దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు అన్నాడు. దేవుని కంటే సుఖమును ఎక్కువగా ప్రేమించువారు. ఇంకా చెప్పాలంటే ఒకసారి మరలా ఆమోసు గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం చదువుకున్నాం కదా. దంతం మంచం మీద పరుండి 5వ వచనం, స్వరమండలముతో కలిసి
పిచ్చి పాటలు పాడుచు దావీదు వలేనే వాయించు వాయిద్యములు కల్పించుకొందురు. పాత్రలలో ద్రాక్షారసమును పోసి పానము చేయుచు పరిమళ తైలమును పూసుకొందురు గాని యోసేపు సంతతి వారికి కలిగిన ఉపద్రవమును గురించి చింత పడరు. ఇది అన్నాడు ఇశ్రాయేలీయుల పరిస్థితి. ఇక్కడ యోసేపు సంతతి అంటే, మీరు బైబిల్ స్టడీలో ఇంతవరకు నేను చెప్పుకుంటూ వచ్చాను. యోసేపు సంతతి అంటే ఈ ఉత్తర రాజ్యం అండి, ఉత్తర రాజ్యం. ఇశ్రాయేలు ప్రజలు, వారిని ఎఫ్రాయిము అన్నాడు కదా దేవుడు. ఎఫ్రాయిం ఎవరు? యోసేపు కుమారుడే కదా. వారిని యోసేపు అంటే ఈ 10 గోత్రాల వారి మీదికి రాబోయేటువంటి ఉగ్రత, రాబోయేటువంటి తీర్పు, పిల్లల దేవుని ప్రజలు చాలా ఎలా ఉండాలంటే దేవుని పని విషయంలో చాలా ఆసక్తిగా ఉండాలి కదా. లోకమును దానిని మనం ఆశించకూడదు. చెరపట్టబడిన వారిని గూర్చి త్వరలో దేవుని ప్రజల మీదికి చెరరాబోతున్నది, ప్రపంచం మీదికి చెరరాబోతున్నది అని ఎరగాలి. సరే, మనము మొదటిది ఏమని విన్నామండి? మొదటి మాట దేవుని పిల్లల గొప్ప భాగ్యం, లేదా దేవుని పిల్లలు అనుభవించవలసిన సన్నిధి అని కూడా రాసుకోవచ్చు, భాగ్యం. రెండవది దేవుని పిల్లల సమస్య, గొప్ప సమస్య. ఏంటి సమస్య? వారు నిద్రిస్తున్నారు, సుఖాసక్తిగా ఉన్నారు, అసలు రాబోయేటువంటి తీర్పును గురించిన ఆలోచన లేనివారు. మూడవ మాట దేవుని పిల్లల సంతాపము, దేవుని పిల్లల కన్నీరు, దేవుని పిల్లల వేదన కదా. దేవుని పిల్లలు ఇప్పుడు సమస్యలో నుండి పరిష్కారములోనికి రావాలి. ఎప్పుడైనా చూడండి, సమస్య 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 అని సమస్యను చూచి ఏడవకండి. సమస్యకు తప్పకుండా ఏముంటుంది? పరిష్కారము ఉంటుంది, పరిష్కారం ఉంటుంది కదా. ఈ మధ్య ఎక్కడో నేను చదివాను, ఒక అమ్మాయి చదువుతూ ఉంది, ఐఐటి చదవలేకపోతుంది. ఆ అమ్మాయి కెపాసిటీ అనుకోండి, ఆ అమ్మాయి గ్రహింపు చేత కావడం లేదు. ఇంట్లోనేమో తల్లిదండ్రులు ప్రజలు పెట్టేస్తున్నారు, ఐఐటీలో చదువుతున్నావు నువ్వు, ఐఐటీలో చదువుతున్నావు, ఐఐటీలో చదువుతున్నావు. అమ్మాయి ఒక లెటర్ రాసి, సారీ డాడీ మమ్మీ, నేను మీ బంగారమును కాదు, ఓడిపోయాను, ఆత్మహత్య చేసుకుంది. చాలాసార్లు మనము ఏమనుకుంటున్నాం? సమస్య 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 ఉంటుంది, జీవితంలో సమస్య ఉంటుంది. ఆ సమస్య ప్రక్కనే పరిష్కారము తప్పక ఉంటుంది. ఇంకొక మాట కూడా చెప్తాను నేను ఇక్కడ. ముందు చిన్న సమస్య, దానికి పరిష్కారం దొరికింది, ఇంకా అమ్మాయ్యా ఇక సమస్య లేదనుకోవద్దండి. తర్వాత వచ్చేది, నేను మిమ్మల్ని భయపెట్టాలని కాదు, ఇది రియాలిటీ, ఇది వాస్తవము. పెద్ద సమస్య వస్తుంది. దేవుడు మనల్ని ముందు ఏమంటారు, జిల్లా స్థాయిలో ఆట ఆడిపిస్తాడు, గెలుస్తాం, అయిపోయిందా? రాష్ట్ర స్థాయిలో ఆట ఆడాలి, గెలుస్తాం. దేశీయవాలి ఆట ఆడాలి, గెలుస్తాం. అంతర్జాతీయ ఆట ఆడాలి అంటే మనలను అక్కడికి తీసుకొని వెళ్ళాలి అనేది దేవుని ఉద్దేశం. ఉన్నతమైన స్థానానికి తీసుకొని వెళ్ళాలి. మనం ఏమంటాం, ఇది జాలే ప్రభువా, ఇది జాలే ప్రభువా, ఈ సమస్య ఇంకొద్దులే ప్రభువా. చాలాసార్లు ప్రియులారా వినండి, ప్రతి దానికి దేవుని దగ్గర పరిష్కారం ఉన్నది. అది ఏమిటట? యెషయా గ్రంథం 66వ అధ్యాయం 66వ అధ్యాయం 8వ, అంటే ఆమోస గ్రంథం 6:1 కూడా చదువుకోవచ్చు, కానీ యెషయా గ్రంథం 66వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుకుందాం. అట్టి వార్త ఎవరు వినియుండిరి, అట్టి సంగతులు ఎవరు చూచిరి, ఒక జనమును కనుటకు ఒకనాటి ప్రసవ వేదన చాలున, ఒక నిమిషములో ఒక జనము జన్మించున, సియోనునకు ఇది మన పాయింట్, సియోనునకు ప్రసవ వేదన కలుగగాని ఆమె బిడ్డను కనేను. ఇదండి పరిష్కారం. ప్రసవ వేదన తరువాత బిడ్డ, అది పరిష్కారం. సమస్య తరువాత పరిష్కారం, సంకటము తరువాత పరిష్కారం, సంకటం సమస్య తరువాత సమాధానం. దేవుడు సమాధానమును ఇస్తాడు ఆయన. అయితే ఏం చేయాలి? సమాధానము కావాలా?
మనం ఏం చేయాలంటే ఏడవాలి, కన్నీరు కార్చాలి, వేదన పడాలి, ఆయన సన్నిధిలో దుఃఖించాలి. ప్రియులారా వినండి, కన్నీరు లేకుండా ఆశీర్వాదము లేదు. కన్నీరు లేకుండా సమూయేలు లేడు. కన్నీరు లేకుండా పౌలు జీవితంలో అంత సేవ లేదు. కన్నీరు లేకుండా సిలువలో యేసు ప్రభువారు ఆయన మరణమును జయించుట లేదు. యేసు ప్రభువారు కన్నీరు కన్నీరు. ఇశ్రాయేలు ప్రజలు వారికి ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే, వారు ఎప్పుడైతే దుఃఖములో ఉంటారో దేవుని దగ్గరకు పరిగెత్తుకుని వస్తారండి. అది ఇశ్రాయేలు ప్రజల లక్షణం. వారు దేవుని దగ్గరకు పరిగెత్తుకుని వస్తారు. 7 ఏండ్ల శ్రమలలో వారు ప్రసవ వేదన పడతారు. 7 ఏండ్ల శ్రమలలో వారు ప్రసవ వేదన పడతారు. ఇలా చెప్పుకుంటూ పోదామా చరిత్ర. అస్సూరీయులు దండెత్తిరాగా ప్రసవ వేదన పడ్డారు 10 గోత్రాల వారు. బబులోను వారు యూదావారి మీదికి రాగా ప్రసవ వేదన పడ్డారు. హిట్లర్ ఎంతమంది 60 లక్షల మంది ప్రజలను చంపాడు, యూదులను. ప్రసవ వేదన. ఆ తర్వాతే వారికి స్వాతంత్ర్యం. 7 ఏండ్ల శ్రమల కాలములో యూదులకు ప్రసవ వేదన. ఆ తర్వాత వారు కన్నీరు కారుస్తారు. ఒకసారి జకర్యా గ్రంథానికి రండి. జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి, ఒకడు తన ఏక కుమారుని విషయమై, తన జ్యేష్ఠపుత్రుని విషయమై ఒకడు ప్రలాపించున్నట్లు అతని విషయమే దుఃఖించుచు ఇది ప్రలాపం. మీరు 11, 12, 13, 14 వచనాలు చూడండి. ప్రలాపం, దుఃఖం, కన్నీరు. వారు దేవుని సన్నిధిలో వారు ఏడుస్తారట, దుఃఖపడుతారు, వేదన పడిన వారు. వీళ్ళ సమస్య వచ్చినప్పుడు ఒకసారి ప్రయత్నించి చూడండి కదా. ఒక వార్త విన్నాం, దుర్వార్త విన్నాం, లేదా మనకు భయము గొలిపే వార్త విన్నాం, మన కాళ్ళు వణికిపోయే వార్త విన్నాం. ఏం చేయాలి? కొంతమంది చల్లారిపోతారు కదా, అట్లా పడిపోతారు. మోకాళ్ళ మీద పడి వెంటనే ప్రార్థన చేయండి. యూ కెన్ సీ ద రిజల్ట్. దుఃఖించండి, కన్నీరు కార్చండి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. కొరింథీ 2వ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనములో దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలిగించును కదా. దుఃఖములోనికి వెళ్ళాలి. భక్తులు అనేక మంది కన్నీటి అనుభవములోనికి వారు వెళ్ళారు కదా. హన్నా ఇంతవరకే విన్నాం. ఆమెకు ఒక సమస్య ఉంది, గొడ్రాలు, నిందలున్నాయి, ఇంట్లో బాధలున్నాయి, వేదన ఉన్నది, ఆమె ఫలము లేనిదిగా ఉన్నది. ఆమెను సూటిపోటి మాటలతో ఆమెను నిందిస్తున్నారు. ఆమె ఏడుస్తూ ఉంది. భర్తకు చెప్పింది, చేతగా లేదు. సమయంలో 1 గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనములో ఆమె కన్నీరు కార్చుట ప్రారంభించింది. ఎక్కడ? భర్త ఎదుట కాదు, ఆ దేవుని ఎదుట, దేవుని మందిరములో ప్రార్థన చేయుట ఆమె ప్రారంభించినది. దేవుని సన్నిధిలో ప్రార్థన. నెహెమ్యా, ఆయన యెరూషలేం ప్రాకారాలు కాలిపోయాయి, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడ్డాయి, ప్రాకారములు పడద్రోయబడ్డాయి. నెహెమ్యా ఏం చేశాడు? 1వ అధ్యాయం 4వ వచనములో ఆ మాట వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవునికి విజ్ఞాపన చేసి తిని. ఇదేనండి పరిష్కారం. మనం ఎవరి దగ్గరికి వెళ్ళగలం? ఆయన సన్నిధిలో మాత్రమే. ప్రియులారా, దీనికి చక్కని ఉదాహరణ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన ముందు ఆయన ఎదుర్కోవలసినటువంటి శిలువ ఉన్నది, అవమానం ఉన్నది కదా. కొన్నిసార్లు మనం ఏం చేస్తాం, ఒక మీటింగ్కు నన్ను రమ్మన్నారు అంటే చాలామంది సేవకుల్ని, చాలా సంవత్సరాల కిందట. నేను ముందుగానే అనుకున్నాను, అంటే ఒక పెద్ద ఆయన మమ్మల్ని కూర్చోబెట్టి క్లాస్ తీసుకోవడానికి మీటింగ్ ఏర్పాటు చేశాడు ఆయన.
మీటింగ్ ఏర్పాటు చేస్తే నాకు ముందే ఏదో సెన్స్ అనిపించింది, సరే వెళ్తే కొంచెం ఇబ్బందికరమేమో అని నేను వెళ్ళలేదు. ఒక సేవకుడు వెళ్ళిన తర్వాత, బ్రదర్ మంచి పని చేసినావు నువ్వు, మేము వెళ్ళి ఈపు, నడుము, కడుపు, తొడలు కొట్టించుకొని రూములు పోయి ఏడ్చి వచ్చినాము, నువ్వు రాకుండా ఉండేది మంచిది. అంటే మనం అక్కడికి వెళ్తే అవమానం ఉంటుంది అనుకుంటే మనం ఏం చేస్తాం, ముందుగానే పోకుండా ఉంటాం. ప్రభు అలా కాదు. యెరూషలేమునకు వెళ్తే ఆయన ముఖం మీద ఉమ్మి వేస్తారని తెలుసు, కొరడాలతో కొడతారని తెలుసు, తల మీద ముళ్ళ కిరీటాన్ని పెడతారని తెలుసు. అవన్నీ తెలిసి ఆయన ఏం చేశాడు తెలుసా? లూకాసు వార్త 9వ అధ్యాయం 51, 52 వచనాలను మనం చదువుకుందాం. 51, 52 వచనాలు. ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినములు పరిపూర్ణమగుచున్నప్పుడు, అంటే ఇంక దగ్గర పడ్డాయి దినాలు, పరమునకు చేర్చుకొనబడే దినాలు. అంటే ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనసు స్థిరపరుచుకొని, అంటే ప్రసవ వేదనలోనికి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. ఆయన ఆ గెస్తమనే తోటలోనికి వెళ్ళి ఆయన వేదన పడ్డాడు, మరింత వేదన పడ్డాడు. ఆయన కన్నీరు కార్చాడు. ఆయన చెమట రక్తబిందువుల వలె మారిపోయినది. ఆయన శరీరధారిగా ఉన్న దినములలో ఆయన కన్నీరు కార్చాడు. ప్రియులారా, కన్నీటి ప్రార్థన పరిష్కారం. ప్రభువును వెంబడిస్తున్న ఆయన శిష్యులు ప్రభు ఇలా కన్నీటితో ప్రార్థించి, ఆయన మనలను ప్రేమించి తన ప్రాణాన్ని మన కొరకిచ్చాడు. మరి మనము కన్నీటి ప్రార్థన ద్వారానే మన సమస్యకు పరిష్కారం. మరి ఎక్కువగా ప్రభువును ప్రేమిద్దాం. ప్రియులారా వినండి, మనకు కడుపు నిండా భోజనం, కంటి నిండా నిద్ర, ఉండడానికి నివాసం, ఇవన్నీ అవసరం. కానీ వీటితో పాటు ప్రభువును ప్రేమించాలి, ప్రభువును ఎక్కువగా ప్రేమించాలి. కుటుంబము కంటే ప్రభువును ఎక్కువగా ప్రేమించాలి. తల్లిదండ్రుల కంటే ప్రభువును ఎక్కువగా ప్రేమించాలి. మనకున్నటువంటి అన్నింటికంటే ప్రభువును ఎక్కువగా ప్రేమించాలి. పేతురుతో ప్రభు ఏమన్నాడు? పునరుత్థానుడైన తరువాత నేను చేపలు పట్టపోవుదును అన్న పేతురుతో. యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనములో వారు భోజనము చేసిన తరువాత యేసు సియోను పేతురుతో, యోహాను కుమారుడవైన సీమోను, వీరి కంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ప్రియులారా, మనము కొన్నిసార్లు అనుకుంటాం, ప్రభువా నీవిచ్చిన విద్య, నీవిచ్చిన ఉద్యోగం, నీవిచ్చిన వ్యాపారం, నీవిచ్చిన సంతానం, నీవిచ్చినటువంటి ఈ గొప్ప కృప ఆయన ఇచ్చినవే కదా, మరి వాటిని ప్రేమిస్తున్నామా, వారిని ప్రేమిస్తున్నామా, ఆయన్ను ప్రేమిస్తున్నామా? అన్నిటికంటే ఎక్కువగా కదా. ఆనాడు వారి మీద తీర్పు రావడానికి కారణం ఏంటి? వారి సుఖము కాదు ఇక్కడ. సుఖము దేవుని కంటే సుఖాన్ని ఎక్కువగా ప్రేమించారు, దేవుణ్ణి మరిచిపోయారు. మనము అన్నిటికంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించటానికి పరిశుద్ధాత్మదేవుడు కృపను సహాయమును మనకు దయచేయునుగాక. ఆమేన్.